మాకు కూడా అంతే కదా. స్క్రీన్ షాట్ తీసి కామెంట్ లో స్క్రీన్ షాట్ లేదా నీ పేరు పెట్టు. ఈ ఫోటోని సెట్ చేయడం అంటే 95% నీకెవరంటే ఇష్టం? ఇంకా మమ్మీ ఇష్టం లేదా? ఎవరంటే ఇష్టం? మామయ్య ఇస్తామా? నేను ఇష్టం లేదా? ఇష్టమే కానీ మావి తర్వాత నాకు నా ఇంట్లో నా బెల్లొత్తండి నా బుజ్జితో ఒక్కసారి సరిపోయారు ఇద్దరు. అని పాపకు మామయ్యే ఇచ్చాం. అవును నాకు డౌట్ అని పొద్దునే 8:30 రెడీ అయ్యి 9 స్కూల్కి పోతావు, సాయంత్రం 4 తిరిగి వస్తావు. స్కూల్లో ఏం చేస్తున్నావు? నేను అసలు ఏం చేసావు స్కూల్లో చెప్పు. నేనేం చేయలే, మ్యామ్ నన్ను అరిచింది. ఏం చేయకుండా ఎందుకు అరుస్తుంది? నిజం చెప్పు, ఏం చేసావు? నేనేం చేయలేదు మావయ్య, దానికి కాదు నేను మా మావయ్య కొత్త పెట్టుకున్నాడని చెప్పా. అంతేనా? కానీ మేడం వచ్చి పుట్టింది. ఎప్పుడు మావయ్య అంటావని మ్యామ్ వచ్చింది నన్ను. నువ్వు చెప్పు, నాకు మా మామయ్య అంటే ఇష్టం మేడం అని చెప్పు, సరేనా? ఓకే. అండ్ ఇప్పుడు మన సిస్టర్ అయితే రౌండ్ వేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి మా సిస్టర్ మరియు ఏకే కెమెరామెన్ అనమాట. చాలా మంది అన్పెయిడ్ కెమెరామెన్ అని చెప్పి కామెంట్స్ పెడుతుంటారు. కానీ కెమెరామెన్ అన్పెయిడ్ కెమెరామెన్ కాదనమాట, పెయిడ్ కెమెరామెనే. నేను మా కెమెరామెన్ ఏకే మా సిస్టర్ కి అయితే ఎంత డబ్బులు ఇస్తానని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ మా సిస్టర్ అయితే చెప్తారు. చిన్ని నిజంగానే అన్పెయిడ్ కెమెరామెన్ అది 100% నిజం. మా సిస్టర్ కి నేను ₹1 కూడా ఇవ్వను, మొత్తం నాదే. చిన్ని ఇంతమంది అసలు ఇట్లా ఎట్లా చెప్పాలి నీకు? ఒకప్పుడు మన ఇద్దరం కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నిన్ను అడుగుతుంటారు కదా, సాయి చెప్పేది సాయి 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 అని భజన చేస్తుంటారు కదా మీ దగ్గర మీ ఫ్రెండ్స్ అందరూ. నన్ను నా గురించి అడిగిన ప్రతిసారి నువ్వు వాళ్ళకి ఏం చెప్తుంటావు? అసలు నా గురించి నీ ఒపీనియన్ అంటే నాకు నువ్వు అప్పుడు స్కూల్లో చేసినవి గుర్తొస్తాయి. ఏంటి? స్పీచ్ మరి మీద కంప్లైంట్స్ వచ్చేవాళ్ళు కదా, నాకు అవే గుర్తొస్తాయి. చేసేస్తుంది.